మా సమక్షంతో మేము లేకుండా ఓకే అందరికీ పొలంనేరు ప్రజలందరికీ నా తరఫున మా యొక్క కమిటీ తరఫున మా అమరన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన పోలీస్ సిబ్బంది అయితే ఇప్పుడు ఎప్పుడైతే జాతర స్టార్ట్ అయిందో స్టార్ట్ రోజు నుంచి జల్జీ వరకు అహర్నిశలు పాపము నిద్రలు మేలుకొని మన జాతర అయితే అద్భుతంగా జరిపించారు. దీంట్లో ముఖ్యంగా మన పొలంనేరు సిఐ గారు, మన గంగవరం సిఐ గారు, మన బంగారపాలెం సిఐ గారు, కల్లూరు సిఐ గారు, మన పొలంనేరు ఎస్ఐ సార్ గారు, మన పంజాని ఎస్ఐ సార్ గారు అద్భుతంగా వీళ్ళు సహకరించారు. దీనికి మేము మా డిఎస్పి సార్ డేగల ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి మా అమరన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మీడియా కూడా ప్రతి ఒక్కటి లేట్ చేయకుండా ప్రతి ఒక్కటి వచ్చి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అక్కడొచ్చి తన వంతు సహాయాన్ని మా కమిటీకి అందించారు. వీరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ శాఖకి, కరెంటు సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, హెల్త్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కుల సంఘాలకి అలాగే అందరికీ మా పొలంనేరు అమర్నాథ్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే నాకు ఈ పదవిని ఇచ్చింది మా బాస్ అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన ఆశీస్సులతో నేను ఈ పదవిని స్వీకరించాను. కానీ ఆయనకి చెడ్డ పేరు తేకూడదనేసి మేము ఎక్కడ ఏం తప్పు చేయకుండా పండగని బాగా చాలా అద్భుతంగా చేశాము. దయచేసి అందరికీ ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యంగా మాకు ఫస్ట్ నుంచి కూడా చేదోడు వాదడుకున్న మళ్ళీ ఈ పోలీసులో ఇన్స్పెక్టర్ ర్యాంక్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గంగవరం సిఐ గారు రాంభూపాల్ గారు, నెక్స్ట్ బంగారపాలెం సిఐ, పొలంనేరు రూరల్ సిఐ, నెక్స్ట్ కల్లూరు సిఐ గారు, ఎస్ఐసు, నెక్స్ట్ మా ముఖ్యంగా పొలంనేరు సిబ్బంది పోలీస్ స్టాఫ్ మాత్రం 24/7 ప్రతి ఒక్కటి అంటే వచ్చిన సిబ్బందికి అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ అరేంజ్ చేయడం కావచ్చు, పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా చాలా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేసినారు. వాళ్ళకు కూడా మీడియా ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పొలంనేరు గంగ జాతర సక్సెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మా కమిటీ సభ్యులు, మా నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి మేము ఈ గంగ జాతరని బాగా గ్రాండ్ సక్సెస్ చేసినాము. ఇందుకు మా అమరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ వాళ్ళకి పేరు పేరున సెలవు తీసుకుంటాం. అన్ని కెమెరాలు చూసి అన్ని పక్కన తిరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ 2026 గంగమ్మ జాతర ఈ యొక్క ఘట్టంతో ముగిసింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అదేవిధంగా గంగ జాతరని, శిరసుని, గంగమ్మ చాటింపు రోజు నుండి ఈ రోజు వరకు విజయవంతం చేసిన పట్టణ పుర ప్రజలందరికీ, అదేవిధంగా ఈ అవకాశం పండుగ చేసేదానికి శ్రీధర్ నాయుడికి అవకాశం ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా
సహకరించిన పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ శాఖకి, హెల్త్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పూజారులకి, ఈఓ గారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే దీనికన్నా ఇంకా ముందుగా కొన్ని అంగరంగ వైభవం చేసేదానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతామని చెప్పి మరీ కోరుకుంటూ మరొకసారి అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చక్కగా నిర్వహించినందుకు శ్రీధర్ గారికి, అదేవిధంగా వాళ్ళ ఆలయ కమిటీకి, దీన్ని సహకరించిన పట్టణ ప్రముఖులకి, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గంగమ్మ తల్లి. పలమనేరు గంగమ్మ జాతర అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా జల్దీ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయింది. దీనికి సహకరించిన కమిటీ మెంబర్సు, చైర్మన్ గారు, మన పలమనేరు ప్రముఖులు, ప్రజలు, ముఖ్యంగా ప్రెస్ అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏది చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఈ ప్రోగ్రామ్ మనం 3 days చాలా సక్సెస్ఫుల్గా, ఇంక్లూడింగ్ చాట్ రోజు కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా పబ్లిక్ కూడా ఇన్కన్వీనియంట్ చాలా తగ్గించినామని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. ఫర్దర్గా దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము దాన్ని సరిదిద్ది ఇన్ ఫ్యూచర్ అటువంటి ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే అటువంటి నెగ్లిజెన్స్ పాయింట్స్ ఏమైనా ఉంటే కన్నా అవి కూడా రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించిన చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్కి అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ముందే మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ బందే బస్సుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు నిమిషాల్లోనే చేరవేసిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన ప్రజలకు పలమనేరు పట్టణ పుర ప్రజలకు అందరికీ ఇలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.